హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెను అయితే పెట్టుకోవాలి. దీనిలో ఒక 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది వేడయిన తర్వాత మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, షాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క. షాజీరా అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే బిర్యానీ ఆకులు వచ్చేసి ఒక 4 వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే వీటిని బాగా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అండి. ఇప్పుడు ఈ విధంగా దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మనం వీటిని అయితే మగ్గనిద్దాము. ఇవి మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలన్నమాట బగారా రైస్కి. ఈ విధంగా నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని అలాగే కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, వీటిని కూడా ఎక్కువ వేసుకోవాలండి బగారా రైస్లోకి. వేసుకుని వీటి మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పుదీనా అలాగే కొత్తిమీరని కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ని అయితే ఒక గంట ముందే నానబెట్టేసానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల సోనా మసూరి రైస్ అలాగే 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను. నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇదే గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసు వాటర్ని అయితే వేసుకోవాలండి. అంటే 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. లేదు ఒక 10 నిమిషాల ముందు రైస్ నానబెట్టాము అనుకుంటే కనుక 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ కాను 4.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇదే పర్ఫెక్ట్ పక్కా కొలత అన్నమాట. మనకి పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత అంత టేస్ట్గా ఉండదన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ వాటర్లోనే మనం సాల్ట్ అయితే సరిపడినంత యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట, మరగాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ బాయిల్ అయినప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైసు, 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని ఈ విధంగా రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. స్లోగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాస్మతి రైస్ వేసుకున్నాం కదా, ఆ రైస్ అనేది విరిగిపోకుండా స్లోగా అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కలిపే పని ఉండదన్నమాట. ఈ విధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని పైన మూత పెట్టి దీనిపైన ఏదైనా బరువు అయితే పెట్టుకోవాలన్నమాట. నేను ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఆ గిన్నెని అయితే పెట్టుకున్నాను, బరువుగా ఉంటుందని. పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిస్తే మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనిలో కాంబినేషన్ చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా
రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.